ఎందుకంటే చాలా కాలంగా అనుబంధం, అక్షరాలతో అనుబంధం, గానంతో అనుబంధం, ఉద్యమంతో అనుబంధం, స్నేహబంధం కూడా. ఆయన చాలా డిసిప్లిన్డ్. ఆయన అసలు కొంచెం ఆయనకు ఆధ్యాత్మిక తాత్విక చింతన కూడా ఉంది కనుక మద్య మాంసాలకు కూడా దూరంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. చాలా యోగ సాధన అవి కూడా చేసేవాడు. ఎప్పుడు అనేది నాకు అసలు అనారోగ్య బాధలేం లేవు, నేను 90 ఏళ్ళు బతుకుతాననే చెప్పేవాడు ఎప్పుడు కూడా. అట్లాంటిది ఇట్లాంటి ఒక పరిస్థితి అసలు ఇది ఎంతమాత్రం డైజెస్ట్ కావడం లేదు. అసలు ఇట్లా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. కాకుంటే తనకంటూ ఒక శాశ్వతమైన అధ్యాయాన్ని రచించుకున్నాడు ఆయన తెలంగాణ ఉద్యమ చరిత్రలో. తన పాటలతో ఉద్యమాన్ని ఉరుతలూగించాడు. ముఖ్యంగా ఒక జాతి నిరంతరం పాడుకునే గీతంగా జయ జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ. అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం అని ప్రకటించుకున్నాడు. అట్లా గానం చేస్తూనే ఉన్నాడు. ప్రపంచీకరణతో మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నమైపోతున్న దశలో మనిషితనమే అదృశ్యమైపోతున్నదని మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్నవాడనే పాట. కానీ తర్వాత మనిషి అనాదిగా కూడా ఈ దైవభావన కలిగి ఉన్నాడని కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏది లేదురా అని ఒక పాట రాసినాడు. తెలంగాణ ఉద్యమం చాలా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ అని అది చాలా ఇట్లా